3వ తారీఖు జనవరి నాడు మా పెద్ద కుమారుడు డాక్టర్ మణికంఠ వైజయంతుల వివాహం సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి పిలిపిస్తూ ఆశీర్వదిస్తున్నాం. సందర్భంగా తెలుగు వారందరూ భారతీయులందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో కుటుంబంలో ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పాలకులు ఎవరు వచ్చినా కానీ పాలకుల యొక్క ఆలోచన విధానం సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పని ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆ దేవుణ్ణి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆ బాధుని కర్ణాకటాక్షల వల్ల రాజకీయంలో మంచి స్థానంలో ఉన్న ఇది సంతృప్తిగా ఉంది. ధన్యవాదాలు. 3వ తారీఖు జనవరి నాడు మా పెద్ద కుమారుడు డాక్టర్ మణికంఠ వైజయంతుల వివాహం సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి పిలిపిస్తూ ఆశీర్వదిస్తున్నాం. సందర్భంగా తెలుగు వారందరూ భారతీయులందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో కుటుంబంలో ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పాలకులు ఎవరు వచ్చినా కానీ పాలకుల యొక్క ఆలోచన విధానం సానుకూల దృక్పథంతో ఉండాలని చెప్పని ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆ దేవుణ్ణి జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆ బాధుని కర్ణాకటాక్షల వల్ల రాజకీయంలో మంచి స్థానంలో ఉన్న ఇది సంతృప్తిగా ఉంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.